పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మన వాళ్ళే, వాళ్ళు మనల్లో కలిపేసుకుందాం, సింధు ప్రావిన్స్ ప్రాంతం కూడా మనదే. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న మాటలు. భారతదేశం అప్పుడు అన్డివైడెడ్ ఇండియాగా ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా కొంత మన దాంట్లో ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు వేరువేరైపోయింది. పాకిస్తాన్ అండ్ భారత్ రెండు వేరువేరు దేశాలుగా ఉండిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాలుగా మిగిలిపోయాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం పలుమార్లు భారతదేశంపై తమ ఉగ్రవాదులని ఉసిగొలిపి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అయితే సింధు ప్రావిన్స్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఒక సొంత దేశం కావాలని పోరాడుతున్న వారు ఉన్నారు. సింధు ప్రావిన్స్ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అక్కడ ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం కావాలని, ఏ రకంగా అయితే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా కావాలని వాళ్ళు పోరాడుతున్నారో సింధు ప్రావిన్స్లో కూడా ఈ పోరాటాలు కొనసాగుతున్నాయి. అయితే సింధు ప్రాంతం భారత్లో కలవచ్చు అని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. భారత సరిహద్దుల్లో మార్చొచ్చు, భారత సరిహద్దులను కూడా మారొచ్చు, సింధు ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మన వాళ్ళే అనేటువంటి మాటల్ని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఉన్నారేమో, కానీ స్వాతంత్ర్యం వచ్చి సుమారుగా 76-77 ఏళ్ళు అవుతోంది. 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు వేరువేరుగా విడిపోయాయి. విడిపోయినటువంటి దేశాల్లో మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలు వచ్చి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా మనలోని కొంత భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారంటే దానికోసం మన పోరాడడంలో ఎటువంటి తప్పు లేదేమో, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక దేశంగా ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ లోపల చచ్చిపోయినా వాళ్ళంతా వాళ్ళు ఏదేమైపోయినా మనకు పట్టదు. వాడు కొట్టుక జావని మనుషుల్ని వాళ్ళంతా వాళ్ళు కోసుకొని తిననివ్వండి, వాడు మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు అనేక చర్చలకు తావిస్తున్నాయి. సింధు ప్రావిన్స్ సంబంధించిన ప్రజలు ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ మన వాళ్ళనే మాట్లాడే మాటలు కానివ్వండి, భారతదేశపు సరిహద్దులు మారుతాయనే మాటలు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళంతా మన వాళ్ళే మనలో కలవచ్చు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా పలు చర్చలకు దారితీస్తున్నాయి. సో పీఓకే దానంతరం అదే తిరిగి మన దాంట్లో కలుస్తుందనే మాటలు కూడా రాజ్నాథ్ సింగ్ ఇక్కడ మాట్లాడుకొచ్చారు.